రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నిక రాబోతుండగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ సిచ్యువేషన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారగా సిట్టింగ్ స్థానాన్ని తిరిగి సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేక అప్రతిష్ట మూటగట్టుకుంది. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం ఉప ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా గులాబీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక రహస్య సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా అన్న విషయాలు తెలుసుకోవటానికి బీఆర్ఎస్ ఈ సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సానుభూతి ఓట్లు పడతాయో లేదో అన్న అనుమానం ఉండటంతోనే పార్టీ ఈ సర్వే చేయిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు లీడర్లు చెప్తున్నారు. ఇంతకు ముందు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత చనిపోయినప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించగా సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆమె సోదరికి టికెట్ ఇచ్చారు. కానీ ఆ ఎలక్షన్లో బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే భవిష్యత్ అంధకారమయమవుతుందేమోనని ఆ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సర్వే చేసి వచ్చే రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓటరు నాడు తెలుసుకునేందుకు పార్టీ ఒకవైపు సర్వే చేస్తూ ఉంటే ఆ పార్టీ ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సర్వేలో సానుభూతి వర్కౌట్ అవ్వదని తేలితే తమకు టికెట్ రావచ్చేమో అని అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాగంటి మరణంతో ఉప ఎన్నికల్లో ఈసారి తాను పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పినట్లు సమాచారం. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన రావుల శ్రీధర్ రెడ్డి సైతం ఈసారైనా తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలిసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం తన కొడుకు సాయి కిరణ్ యాదవ్కు టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం. సాయి కిరణ్ గతంలో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సుపరిచితమేనని, తన బంధుగణం ఇక్కడ కీలకంగా ఉన్నారని, తన సామాజిక వర్గానికి చెందిన వారు 25,000 మంది వరకు ఓట్లున్నారని, టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని ఆయన పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లో కమ్మ సామాజిక వర్గానికి 25,000 పైచులకు ఓట్లుండటంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ను పోటీకి దింపుతారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆయన స్థానికేతరుడని, ఆయన పోటీలో పెడితే ఓడిపోవటం ఖాయమని, స్థానికులైన వారు రెబల్గా పోటీ చేసే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేలా స్నేహపూర్వకంగా పోటీ చేసి పరోక్షంగా గులాబీ అభ్యర్థి గెలుపునకు కారణమైంది. మైనార్టీల ఓట్లు చీలటంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగి ఓడిపోయింది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావటం, గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఈసారి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేస్తుండటం బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. దీంతో సానుభూతి వర్కౌట్ అవుతుందా లేక మజ్లిస్ మద్దతుతో వేసే ఓట్లు ప్రభావం చూపిస్తాయా అన్నది తేల్చుకోవటానికి కూడా పార్టీ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. సర్వేలో వచ్చే ఫలితాలు ఆధారంగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీలో టాక్ నడుస్తోంది.